హాయ్ అండి. బంగాళదుంప వేపుడు కేవలం 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. రసం, పప్పుచారు, రోటి పచ్చడి ఏది పెట్టుకున్నా కూడా ఈ వేపుడు ఇలా చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఎలా చేసుకోవాలో ఈ బంగాళదుంప వేపుడు అన్నది ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. చూడండి పోపు. తర్వాత దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బల కారు, కట్ చేసుకున్నటువంటి ఎండుమిర్చి ఒక 2 వేసుకోవాలి. ఇలా వేసుకుని పోపుని ఎర్రగా వేయించుకుంటే మనకి పప్పులు అక్కడక్కడ తినేటప్పుడు తగులుతూ రుచిగా ఉంటుందన్నమాట. చూడండి ఒకసారి ఈ విధంగా కలుపుకుని వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయ కూడా తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి కూడా ఒకటి వేసుకోండి. ఒకసారి గరిటెతో కలుపుకొని ఇలా వేయించుకోండి. మనం ఈ బంగాళదుంప వేపుడికి 4 పెద్ద సైజు బంగాళదుంపలు తీసుకుని ఉడికించుకొని మనం ఈ విధంగా రెడీగా పెట్టుకోవాలన్నమాట. 4 పెద్ద సైజు బంగాళదుంపలు. ఉల్లిపాయ ముక్కలు కూడా చూడండి మనకి ఎర్రగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ చాలండి, ఎక్కువగా వద్దు. ఇలా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలానే మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. వేసుకుని ఇవి 1 నిమిషం పాటు మనం వేయించుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసుకున్న ఈ బంగాళదుంప వేపుడు కేవలం 10 నిమిషాల్లోనే అయిపోద్ది. ఆల్రెడీ బంగాళదుంపలు మనం ఉడికించి పెట్టుకుంటాం కనుక. చూడండి 1 నిమిషం ఇలా వేగితే మనకి పచ్చిదనం పోతుందన్నమాట. కారం పసుపులో ఉన్న పచ్చిదనం అన్నది పోతుందన్నమాట. ఇప్పుడు ఉడికించుకున్నటువంటి 4 బంగాళదుంపలు ఇలా ముక్కలుగా మెదుపుకోవాలి. ఇలా మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత ఈ మెదుపుకున్న బంగాళదుంప మొత్తం కూడా వేసాక చక్కగా మసాలా మనం అంతా పట్టేలా ఈ విధంగా కలుపుకుని మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఇలా వేయించుకుంటే నూనె పైకి తేలేంతవరకు ఎంతో రుచిగా ఉండే బంగాళదుంప వేపుడు రెడీ అండి. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే దీన్ని ఇష్టంగా తింటారు. సింపుల్గా కూడా చేసుకోవచ్చు అన్నమాట. మీరు రసం పెట్టుకున్నా, పప్పుచారు పెట్టుకున్నా, రోటి పచ్చడి ఏది పెట్టుకున్నా ఇది చాలా చాలా బాగుంటుంది. పెరుగన్నంలో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ బంగాళదుంప వేపుడు. చివరిగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి నూనె మనకి అంచుల వెంట కనిపిస్తుంది కదా. వేపుడు రెడీ అయిపోయినట్లే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.